సో అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తికేయ కుమార్ అండ్ ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో బేసిక్‌గా నేను ఐ వర్క్ యాస్ అ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ హెచ్ఆర్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను ఒక మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీతో. సో లాస్ట్ 16 ఇయర్స్‌గా నేను ఈ ప్రొఫెషన్‌లో ఉంటున్నాను. అండ్ ప్రస్తుతం కరోనా టైంలో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ డే ఒక 9 లేక 10 సెషన్‌లు ఐయామ్ కండక్టింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఐయామ్ క్రియేటింగ్ అవేర్‌నెస్, టెక్నాలజీ నాలెడ్జ్ అన్నీ కూడా. సో ఇవాళ రాజశేఖర్ గారితో ఈ సెషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సెషన్ ప్రకారం ఏంటంటే ఇవాళ టుడే ఐ వాంటెడ్ టు క్రియేట్ సమ్ అవేర్‌నెస్ ఫర్ ద స్టూడెంట్స్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అందరికీ కూడా. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ ఆస్పెక్ట్‌లో. ఎందుకని ఈ టాపిక్ తీసుకున్నానంటే సైబర్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ థింగ్ అని అనుకుంటాం అందరం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే. సైబర్ వరల్డ్‌లో చాలా 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 విషయాలున్నాయి. విచ్ వి రియల్లీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఓకే. నౌ నంబర్ 1 ఎటువంటి విషయాలున్నాయి? మన చుట్టూ మనకు తెలియకుండా, మనకి కనపడకుండా జరుగుతున్న అనేక అనేక విషయాలని మనం ఎలా పసిగట్టాలి? ఓకే. ఎటువంటి ఎటువంటి వాళ్ళకి మనం ఎటువంటి సమాధానాలివ్వాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ నుంచి నాకు కాలొచ్చిందనుకోండి. ఓకే. ఒక బ్యాంక్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఏమని? సార్ మీరు ఇవాళ మీకు మీ అకౌంట్ మేనేజ్మెంట్ జరుగుతోంది. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నాకు చెప్పండి. ఇలాంటి మోసాలు గత 3, 4 నెలల్లో చాలా 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 ఎక్కువగా జరుగుతున్నాయి. బిఫోర్ ఐ గో ఇన్ డీప్ అబౌట్ ఇట్. సైబర్ వరల్డ్ అంటే ఏంటి? మన కంటికి కనపడకుండా, మనకు తెలియకుండా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మెయిన్‌గా. సో వాట్ ఈస్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్? మనం ఎంత ప్రొడక్టివ్‌గా వీటన్నిటిని యూజ్ చేయగలుగుతున్నాం? అనేక మంది ఉన్నారండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నో దట్ ఓకే. యూనో మనము దాన్నేమంటారు? నాకు టెక్నాలజీ వాడడం తెలుసు, నాకు సోషల్ మీడియా వాడడం తెలుసు, ఇవన్నీ చెప్తారు. బట్ ఎటువంటి సోషల్ మీడియాలో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయాలి అనే విషయానికొస్తే, మనలో ఎంతమందికి ఆ విషయం తెలుసు? దట్ ఈస్ అ క్వెషన్ హియర్. ఎందుకని అడుగుతున్నానంటే చాలామంది ఈ రోజుల్లో అటువంటి అవగాహన అనేది లేక చాలా విషయాల్లో అనేక తప్పులు జరిగిపోయి, తీరా తప్పు జరిగిపోయి ఎటో ఒక ప్రమాదంలో పడ్డ తరువాత దెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఓకే. నా వల్ల ఇది జరిగిపోయింది. ఇప్పుడు నేను దీని నుంచి ఎలాగన్నా బయటకి రావాలి. ఎలా వస్తారండి బయటికి నాకు అర్థం కాదు. చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. బాగా చదువుకున్నవాడు కూడా ఎవడో తెల్లవారుజామున 4కో, 5కో లేకపోతే 6 గంటలకో ఫోన్ చేసి మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీరు మాకు ఒక ఓటీపీ వస్తుంది అది చెప్పండి. మీ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాము అంటే తెల్లవారుజామున 6 గంటలకి ఎవడు ఫోన్ చేసి మన బ్యాంక్ అకౌంట్ అడుగుతాడండి నాకు అర్థం కాదు. దట్ ఇస్ అ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫోన్ చేసి నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని చెప్తే మనం ఎలా చేస్తాం అసలు? దట్ ఈస్ నాట్ ఎ వే. కానీ మనకు తెలియకుండా ఇలా చాలా విషయాల్లో అనేక మంది ఓకే. కరోనా టైం అయిపోయింది. మనం బయటికెళ్ళలేము కాబట్టి మనమే ఏదో ఒక విధంగా ఓకే. ఆన్‌లైన్‌లో దొరికిన విధంగా వాడెవడో మనకి హెల్ప్ చేస్తున్నాడు. మనం పే చేస్తే ఇంటికి వస్తువులొస్తాయి. ఈ కాన్సెప్ట్‌లో ఉండిపోయి ఏం జరుగుతోందంటే, ఎవడో గుర్తు తెలియని వ్యక్తికి మన ఓటీపీలు చెప్తూ, గుర్తు తెలియని పేజ్‌లో ట్రాన్సాక్షన్‌లు చేస్తూ, మన డబ్బుల్ని తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో పెడితే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయనేది కూడా. ఫస్ట్ ఎగ్జాంపుల్ నంబర్ 1 పిల్లల విషయంలో. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉండరు ఈ టైంలో. ఏం చేస్తారు? ఆన్‌లైన్ క్లాసులు పక్కన పెడితే గేమ్స్ ఆడుకోవాలి. గేమ్స్ ఆడుకోవాలంటే మన కంప్యూటర్‌లోకెళ్ళాలి. లేదా మొబైల్‌లోకెళ్ళాలి. కొత్త కొత్త గేములు డౌన్‌లోడ్ చేయాలి. ఈ కొత్త కొత్త గేములు డౌన్‌లోడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కొత్త కొత్త అప్లికేషన్స్ అన్నీ సిస్టమ్‌లోకొస్తాయి. వీటితో పాటు మనకి తెలియకుండా కొన్ని కొత్త ప్రమాదాలు లోపలికొస్తాయి. అవి మన కంటికి కనపడవు. కరోనా టైప్. సో ఇవి ఎప్పుడైతే మన కంటికి కనపడట్లేదో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ అస్? మనం యాజ్ యూజువల్ గేమ్‌లు ఆడుకుంటుంటాం. ఏదో ఒక పిచ్చి పిచ్చి వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసుకుంటుంటాం. అడ్వర్టైజ్‌మెంట్, ఈ డౌన్‌లోడ్ అది ఇది లాట్ ఆఫ్ థింగ్స్ మనం చాలా చేస్తాం. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటంటే మన సిస్టంలోకి మనకు తెలియకుండా ఒకడు దూరి మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఆ ఇన్ఫర్మేషన్ వాడు కలెక్ట్ చేసుకుంటున్నాడనే సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? తెలీదు. ఎప్పుడు తెలుస్తుందంటే వాడంతట వాడే ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబర్ నా దగ్గర ఉంది. మీకు ఒక మెయింటెనెన్స్ వస్తుంది. సో దీనివల్ల మీరు నాకు పాస్వర్డ్ చెప్పండి. సో సరిపోతుంది. ఎవరో తెలియని వాడు మనకు ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ తీసుకొని మనల్ని పాస్వర్డ్ చెప్పమండం ఎంతవరకు కరెక్ట్? సో దట్ ఈస్ నాట్ రైట్. అవునా కదా? సో నెంబర్ 1. నెంబర్ 2 ఇవన్నీ ఎందుకు జరిగాయి? మనకి తెలియకుండా మనకి తెలియకుండా మన సిస్టంలో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యి
మన పిల్లలో లేకపోతే ఇంట్లో వాళ్ళు తెలియకుండా డౌన్లోడ్ చేసి ఏదో ఒక వెబ్సైట్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇవన్నీ చేయడం వల్ల అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒకరు మన సిస్టంలోకి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, బాబు మేము ఈ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, మీరు ఈ పాస్వర్డ్ చెప్పండి, మీకు ఇన్ని వేల డబ్బులు వచ్చినాయి, లేకపోతే ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే ముందు వెనక చూసుకోకుండా అన్నీ చెప్పేయడమే. ఇది పిల్లల వల్ల జరిగే ప్రమాదం. దయచేసి మీ పిల్లలకి ఇచ్చే కంప్యూటర్స్లో, మొబైల్స్లో మీ పర్సనల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ లేదా మీ పర్సనల్ కార్డ్ నెంబర్స్ లేదా మీకు సంబంధించిన ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఎవడన్నా ఫోన్ చేసి నాకు ఓటీపీ చెప్పండి లేకపోతే ఆ పాస్వర్డ్ చెప్పండి అంటే కళ్ళు మూసుకొని చెప్పొద్దు. ఎవడన్నా బ్యాంక్ వాడు ఫోన్ చేసి మాకు ఇది చెప్పండి అంటే వాడికి చెప్పడం మానేయండి. నో బ్యాంక్ విల్ క్వశ్చన్ యూ ఇన్. ఇక్కడే కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడి నుంచి కూడా ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని పాస్వర్డ్లు అడగదు. ఎప్పుడైతే వాళ్ళు పాస్వర్డ్ అడగరో మనమే అది తెలుసుకోకుండా చెప్పేస్తున్నాం. సో దట్ ఈస్ నెంబర్ 1. పిల్లలకి ఇచ్చే సిస్టమ్స్లో ఎటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంచకండి. నెంబర్ 2, టీనేజర్స్. ఎక్కడో ఇంట్లో ఖాళీగా కూర్చుంటాం, గర్ల్ ఫ్రెండ్ని చూడక చాలా రోజులైంది, బాయ్ ఫ్రెండ్ని చూడక చాలా రోజులైంది, వాళ్ళని కలవలేదు, వీళ్ళని కలవలేదు, కొత్త కొత్త విషయాలు తెలియట్లేదు. దీనివల్ల ఏం చేస్తాం? విషయాలు తెలియట్లేదు, మనుషులు కలవట్లేదు. సో యాప్లు డౌన్లోడ్ చేసేస్తాం. అవి కూడా గేమ్స్ ఉంటాయి, డేటింగ్ యాప్స్ ఉంటాయి, ఇంకొక యాప్స్ ఉంటాయి, అవి ఇవి. ఎందుకంటే ఇంట్లో కూర్చోవాలి కదా, మనం ఒక ఫోటో తీసుకొని దాన్ని 100 రకాలుగా మార్చుకొని నేను ముసలోడిని అయితే ఎట్లుంటా, నేను పడిచోడుగా ఉంటే ఎలా ఉంటా, లేకపోతే ఇంకో 10 ఏళ్ళకి నేను ఎట్లుంటా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలంటే ఏదో కొన్ని యాప్లు కావాలి మనకి. సో అన్నీ మన ఫోన్లో డౌన్లోడ్ చేస్తాం. మొన్న డేటా వచ్చింది, టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇండియాలో పిచ్చి పట్టి చాలామంది మెంటల్ హాస్పిటల్లో చేరారట. అంత పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లా. రైట్? టిక్టాక్ లేకపోతే కొంతమంది చచ్చిపోయేంత పని చేశారు. సో జరుగుతున్నది ఏంటంటే ప్రపంచంలో మన ఇన్ఫర్మేషన్ మనం ఎవరికి ఇస్తున్నామో తెలుసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, టీనేజర్స్ ఆ డేటింగ్ యాప్లు అవి ఇవి డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లన్నింటినీ మొబైల్లో పెట్టుకొని వాటిలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు కట్టి ఇంట్లో వాళ్ళ అకౌంట్లోంచి వాటిని యూజ్ చేసుకుంటూ వీడికి తెలియంది ఏంటంటే ఆ కంపెనీ వాడే ప్రతి నెల బై డిఫాల్ట్ మన అకౌంట్ నుంచి మన డబ్బులు తీసుకుంటున్నాడు. అది వీళ్ళు చూడరు, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఆన్లైన్లో. దయచేసి మీరు ఎంటర్టైన్మెంట్ యాప్ల వెనకాల పరిగెత్తకండి, ఏది పడితే అది డౌన్లోడ్ చేయకండి. గూగుల్ ప్లే స్టోర్లో లక్షల్లో ఉంటాయి యాప్స్, ప్రతిదీ డౌన్లోడ్ చేసి మీరు ఒక కొత్త ప్రాబ్లమ్ను కొని తెచ్చుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. పాయింట్ నెంబర్ 3, ఏజ్డ్ పీపుల్. మీకు బహుశా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం కొంచెం కొత్త అవ్వచ్చు, లేకపోతే అన్ని అప్లికేషన్స్ తెలియకపోవచ్చు. ఎవడన్నా మీకు ఫోన్ చేసి నాకు ఓటీపీ చెప్పండి లేదా మీ పాస్వర్డ్ మారుస్తున్నాను అది చెప్పండి ఇది చెప్పండి అంటే ఏమాత్రం డౌట్ ఉన్నా దయచేసి మీరు అవేమీ చేయకండి. మొబైల్లో మీ ఇన్ఫర్మేషన్ ఏమీ పెట్టకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోటో ఛాలెంజ్ అని చెప్పి ఈ మధ్య ఒకటి వచ్చిందండి. అనేక మంది ఆడవాళ్ళు అమ్మాయిలు రకరకాల ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వీచాట్ బ్లా 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 వందల యాప్ల్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి ఊరుకున్నారా? లేదు. ఈ పోస్ట్ చేసినవన్నీ షేర్లు చేసినవన్నీ ఇంకొక 10 మందికి చెప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వీళ్ళ ఇన్ఫర్మేషన్ బెంగళూరులో ఉన్న ఒక కంపెనీ వాడు తీసుకొని ఆ కంపెనీ వాడు వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఫోటోలన్నీ మార్ఫ్ చేసి ఒక పోర్నోగ్రఫీ వెబ్సైట్లో పెట్టాడు. అది చూసుకున్న నలుగురు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం మన మొబైల్లో ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే అక్కడితో మన పని అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ మన జీవితాన్ని, మన ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి ఊరు పేరు లేని ఏ దేశంలో ఉంటాడో తెలియని ఒక కంపెనీ సర్వర్లో స్టోర్ చేస్తున్నాం. ఎంతవరకు అది సేఫ్? సింపుల్ ఎగ్జాంపుల్. మీకు తెలియని వాడు మీ చుట్టుపక్కల ఏదో ఒక ఇంట్లోంచి ఒకటి తీసుకొచ్చి చెత్త మీ ఇంట్లో పోస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది. సేమ్ టైం మన చెత్త అంతా తీసుకెళ్ళి ఊర్లో పెట్టుకుంటే అలానే ఉంటుంది. చాలామందికి ఒక జబ్బు ఉంటుంది, రోడ్లో వెళ్ళేటప్పుడు ఎవరికో చెప్తుంటారు ఫోన్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని, ఇంకెవరికో చెప్తుంటారు మా ఇంటి అడ్రస్ ఇది ఇక్కడికి వచ్చేసేయని. రోడ్లో పోయేటప్పుడు కొంచెం చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. మనల్ని 10 మంది అబ్జర్వ్ చేస్తుంటారు, దొంగలు ఉంటారు. ఆ దొంగల పని ఏంటంటే మన అడ్రస్లు, మన ఫోన్ నెంబర్లు, మన అకౌంట్ డీటెయిల్స్ ఇవి వినడమే పని. ఇలాంటివన్నీ వాళ్ళు వింటుండేసరికి మనకి ఏమనిపిస్తుంది, మనల్ని ఎవడు వినట్లేదు, మనతో ఎవడు మాట్లాడట్లేదనే భ్రమలో మనం బతికేస్తున్నాం. కాకపోతే యాక్చువల్ జరిగేది ఏంటి? అక్కడ మన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడు రాసుకొని రేపొద్దున మనకే ఫోన్ చేసి ఒక ఫ్రాడ్ యాక్టివిటీ టేకప్ చేసి సార్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్, కైండ్లీ యాక్సెప్ట్ మీ. నా 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో రకరకాల సైబర్ కేసెస్ చూశాను.
సింపుల్ కేస్ అండి. తెల్లవారుజామున 6 గంటలకు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఇచ్చేసి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓఎల్ఎక్స్లో ఇండియన్ ఆర్మీ సింబల్ పెట్టుకొని వాట్సాప్లో ఓఎల్ఎక్స్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి, నేను పంపించే రిక్వెస్ట్ అప్రూవ్ చేయండి అని చెప్పి ఒక్క నిమిషంలో 10-20 వేలు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? బికాస్ పీపుల్ ఆర్ మానిటరింగ్ యూ, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ, పీపుల్ ఆర్ యాక్చువల్లీ పేయింగ్ ఇంట్రెస్ట్ టు నోట్ యూ. మీ సిస్టంలో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మీకు మీ ఫ్యామిలీ వరకు తెలిస్తే చాలు. దాన్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళి ఎక్కడెవరికి చూపించక్కర్లా. మీ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోండి, మీ సిస్టంలో పెట్టుకోండి. అంతేగాని ఫోన్లో పెట్టి దాన్ని ఒక 10 ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్ల్లో షేర్ చేసి అది ఊర్లో ఇంకెవరి సర్వర్కో పోయి ఎలా ఉంటుందంటే, ఓపెన్గా చెప్తున్నా, పెళ్ళి మన ఇంట్లో చేసుకొని మన వస్తువులను ఇంకో ఇంట్లో దాచిపెట్టినట్టుంది వాల్యుబుల్స్. ఇంతకన్నా క్లియర్గా నేను చెప్పలేను. రైట్? సో మనం ఎంత సెక్యూర్డ్గా ఉంటున్నాము, ఎంత సేఫ్గా ఉంటున్నాము, మన దగ్గర ఉండాల్సిన మన వస్తువు ఎవడో ఊరు పేరు తెలియని ఒక ఊర్లో వాళ్ళ ఇంట్లో ఒక 25 లక్షలు పెట్టి నేను బెంజ్ కారు కొని నా ఇంట్లో స్థలం ఉండి కూడా నేను పార్క్ చేసుకోకుండా తాళాలతో సహా తీసుకెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లో పార్క్ చేస్తే అప్పుడు వాడి డెసిషన్ ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్? నా డెసిషన్ ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్? కార్ నాది, తాళం నాది, ఇల్లు నాది, స్థలం నాది. ఇలానే చేస్తున్నాం మనం. మన దగ్గర ఉండాల్సిన వస్తువులు, భద్రంగా ఉండాల్సిన వాటిని ప్రపంచం మొత్తానికి రకరకాలుగా చూపించి కెమెరా గాల్లోకేసి ఫోటో తీసుకోవడం, లేకపోతే ఫోన్ ఇలా పెట్టుకొని గాల్లోకి ఎగిరి ఫోటోలు తీసుకోవడం. అంటే ఈ కరోనా టైంలో ఎలా ఉన్నారంటే జనాలు, అందిన కాడికి దండేద్దాం, ఎంత దొరికితే అంత లాగేద్దాం ఆన్లైన్లో. ఆన్ అన్ యావరేజ్ రోజుకి కొన్ని వందల కేసెస్ వస్తున్నాయండి. ఈ టీవీలో స్క్రోలింగ్ వస్తున్నాయి. ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ మీద ఇలా జరిగింది, అతనికి ఫోన్ చేసి ఓటీపీ అడిగారు, ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడారు, ఒక ఆయనకి ఫోన్ చేసి ఆ క్వశ్చన్ అడిగారు, వీళ్ళకి ఫోన్ చేసి ఈ క్వశ్చన్ అడిగారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? బికాస్ పీపుల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్. ఇవాళ మీరు ఊరు వెళ్తున్నారు, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో మన వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఏంటంటే, ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు, ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. అంటే మీరు ఎక్కడికి పోతున్నారు ఊరంతా తెలియాలా? అదేమన్నా పద్మశ్రీనా మనకి, లేకపోతే పద్మభూషణ? గొప్ప గొప్ప వాళ్ళకి వచ్చే అవార్డులు ఇవి. మనం ఏం చేసామని అంత గొప్పగా చెప్పుకోవడానికి? అంటే దొంగలకి హింట్ ఇస్తున్నాం, బాబు మేము ఇంట్లో లేము, మీరు మా ఇంటికి రండి, లొకేషన్ కూడా పెట్టాను నేను, లొకేషన్ పెట్టా, ఆ లొకేషన్కి వచ్చేసేయండి, ఈ లొకేషన్లో ఎవరు ఉండరు, మీకు కావాల్సినంత దొంగతనం చేసుకొని వెళ్ళిపోండి. ఒక రష్యన్ ఆర్మీ అతను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎక్కడో ఉండాల్సిన అపోనెంట్ ఎనిమి వాళ్ళ బేస్లోకి వచ్చేసాడు. ఎలా వచ్చాడు? ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే, అతను వార్ ఫీల్డ్లో ఉన్న ప్రతి లొకేషన్ ఫోటో తీసి ఇంట్లో వాళ్ళకి జియో ట్యాగింగ్ ద్వారా పంపిస్తున్నాడు. ఏమని? నేను ప్రస్తుతం ఈ లొకేషన్లో ఉన్నా, నేను ప్రస్తుతం ఆ లొకేషన్లో ఉన్నా. వీడి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఏం పంపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ వీడి ఇన్ఫర్మేషన్ ఎనిమీస్కి పనికి వస్తుంది. ఇలా వీడు అన్ని ట్యాగ్ చేస్తున్నాడు. ఆనెస్ట్ చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళే మీకు తెలియకుండా మీ అకౌంట్స్లో వేరే పేర్లతో ఉండొచ్చు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవచ్చు. మీరు ఎవరితో చాటింగ్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు, వాళ్ళు ట్రై చేయొచ్చు తెలుసుకోవడానికి. కాబట్టి మనం వీఆర్ ఫైటింగ్ విత్ అన్ ఇన్విజిబుల్ థింగ్ ఇన్ ఎన్ విజిబుల్ వరల్డ్ ఇన్ ఎన్ ఇన్విజిబుల్ మేనర్. కామన్ సెన్స్ పక్కన పెట్టి, సిక్స్త్ సెన్స్ అనేది ఎలాగో లేదు కాబట్టి సెన్స్లెస్గా, కేర్లెస్గా అనేక మిస్టేక్స్ చేయడం వల్ల ఇదే కరోనా టైంలో లేనిపోని ప్రెషర్స్, లేనిపోని స్ట్రెస్. మామూలు టైంకి ఈ టైంకి చాలా తేడా ఉంది. మామూలు టైంలో నెలకు 100 కేసులు ఉంటాయి, ఇప్పుడు రోజుకు 100 కేసులు ఉన్నాయి. కరోనా కేసులు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కేసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్. ఒక్కసారి హైదరాబాద్లో ఉండేవాళ్ళు గచ్చిబౌలి పిఎస్, సైబర్ క్రైమ్ పిఎస్కి వెళ్ళి చూడండి, డబ్బాలు డబ్బాలు కేసులు. చిన్న చిన్న కేసులే. సార్ నా అకౌంట్లోంచి 10,000 పోయినాయి, నా అకౌంట్లోంచి 30,000 పోయినాయి. అదేమన్నా పర్స్ అండి పోగొట్టుకోవడానికి? నాకు అర్థం కాదు. ఎవడి ఇన్ఫర్మేషను ఎవరికి ఇస్తున్నాము, ఎవరిని అడుగుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, అసలు ఆర్ వి రియలీ ట్రయింగ్ టు నో సంథింగ్ రియలీ ఇన్ అ ప్రాపర్ వే ఆర్ నాట్? సో జరుగుతోంది ఏంటంటే, వెన్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ద పీపుల్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, మన జనాలు ఏం చేస్తున్నారంటే, రూల్స్ ఆర్ రూల్స్, ఓకే, ఓకే, రూల్స్ ఆర్ రూల్స్, మనకైతే కాదు. ఓకే, అంటే ఎలా ఉన్నారంటే ప్రజలు, మంచి చెప్పేవాడినేమో తప్పుగా చూస్తారు, చెప్పినప్పుడు వినరు, నేరుగా వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళే ఓ ప్రాబ్లంలో పడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఓ అమ్మో, ఇంత జరిగిపోయింది నష్టం. 10 లక్షలు ఒక బ్యాంక్ అకౌంట్లోంచి బయటికి పోవాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అండి.
అలాంటిది ఓకే. ఒక 10,00,000 రూపాయల అమౌంటు 15 నిమిషాల టైంలో 8 డిఫరెంట్ వేస్‌లో అమౌంట్ ఎళ్ళిపోయింది బయటికి. ఒకళ్ళ నుంచి 10,00,000. నేను 10,000కే బాధపడ్డా. ఇప్పుడు ఇంట్లలో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటో చెప్తా. ఆహ్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం ప్రజలు ఎలా ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్‌లు పెడుతున్నారు. అమెజాన్ వాడు ఎలాగో మొదలుపెట్టాడు. అమెజాన్‌ని కూడా ఫ్రాడ్ కంపెనీ పెట్టుకున్నారు. అంటే అమెజాన్ వెబ్‌సైట్ కూడా ఫేక్ ఉంది. ఈ అమెజాన్ వెబ్‌సైట్ ఎప్పుడైతే ఫేక్ ఉందో అది కూడా మనోళ్ళు చూడట్లా. ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోయి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆర్డర్‌లు పెట్టేసి డబ్బులు కట్టేసి మాకు వస్తువులు రాలేదు. ఒకప్పుడు ఉండేవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పెట్టిన కొత్తల్లో ఒకడు ఐఫోన్ ఆర్డర్ పెడితే లోపల గుండ్రాయి వచ్చేది. ఇప్పుడేం చేస్తున్నారు? టోటల్‌గా ట్రెండ్ మారిపోయింది. కంప్లీట్ సిస్టమ్ మారిపోయింది. మనం ఏం ఆర్డర్ పెడుతున్నామో, ఎవడికి డబ్బులు పే చేస్తున్నామో కూడా చూడట్లా. ఓన్లీ థింగ్ ఈజ్ నేను డబ్బులు పే చేసినా నాకు ఒక ప్రోడక్ట్ వస్తది. ఏ గేట్‌వే దాకా పే చేస్తున్నాము? ఎవరి వల్ల పే చేస్తున్నాము? ఎంతవరకు కరెక్ట్ అది? అసలు మనం కరెక్ట్ గేట్‌వేలో ఉన్నామా లేదా? నా ఫోన్‌లో నా పాస్వర్డ్ నాకు కాకుండా ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పోనీ మా ఇంట్లో వాళ్ళ వరకే తెలుసు. ఊర్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందో నేను చెప్తా. ఎవడో ఫోన్ చేస్తాడు. మేడం మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు. అది మీకు ఇవ్వాలంటే ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వస్తుంది చెప్పండి. ఈడు నోరు తెరిచి ఆ పాస్వర్డ్ చెప్తాడు. ఈ అకౌంట్‌లోంచి డబ్బులు పోయింటాయి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడంటే చూసుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు చూసుకోరు. అకౌంట్‌లో డబ్బులు పడిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది ఫోన్‌కి. ఒక ఎస్ఎంఎస్ అని ఒకటి వస్తుంది. వాట్సాప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎస్ఎంఎస్ మీద ఉండదు. ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్‌గా అన్నీ పోతాయి. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఎస్ఎంఎస్ కూడా చూసుకోవట్లే చాలామంది. ఒకసారి 2, 3 సార్లు. ఒక నాలుగోసారికి చూస్తాడు ఏదో టపా టపా కొట్టుకుంటా ఉంది. అప్పటికే 4 ఓటీపీలు చెప్పాడు. ఒక 40, 50 వేలో, ₹1,00,000 పోయినాయి. అప్పుడు అడుగుతాడు. ఏంది బాబు నువ్వు బ్యాంక్ నుంచి అన్నావు నాకు డబ్బులు పోతున్నాయి అంటే, అవి ఎక్కడికి పోవండి మెయింటెనెన్స్ కదా మీకు అలా రాంగ్ మెసేజ్ వస్తుంది అని. అప్పుడు బల్బు వెలుగుతుంది. రాంగ్ మెసేజ్ నాకెట్లా వస్తుంది? నౌ దే విల్ స్టాప్ గివింగ్ ఓటీపీ. వాడు మళ్ళీ కాల్ చేయడు. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే తీయరు. వీడు 10 సార్లు ఫోన్ చేస్తాడు. వాడు సిమ్మే మార్చేస్తాడు. అంటే ఇంత ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతుంటే పోలీసులు ప్రపంచంలో అందరికీ చెప్పినట్టుగా ప్రతి వాళ్ళకి చెప్పలేక పర్సనల్గా బాబు మీరు ఆన్లైన్లో ఎవరిని నమ్మకండి, ఆన్లైన్లో ఎవరికి చెప్పకండి, ఎవరికి ఆ, ఆ, ఏమి చేయకండి అని చెప్పి డిస్కషన్లు పెడుతుంటే మనము బ్లైండ్గా నమ్మేసి అదే ఆర్డర్ పెట్టాను, ఆయన ఓటీపీ అడిగాడు, ఈమె ఇన్ఫర్మేషన్ అడిగింది. సోషల్ మీడియాలో మన ఫోటోలు అవి కూడా వెరీ పర్సనల్ ఇంటిమేట్ ఫొటోస్, మీ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ వెరీ పర్సనల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్ ఫొటోస్ కూడా వాట్సాప్ సోషల్ మీడియాలో పెట్టేస్తే ఎలా సార్ నాకు అర్థం కాదు. మళ్ళీ రేపు ఎవడన్నా ఏమన్నా అంటే మాత్రం వాడెవడో నా ఫోటోని మార్ఫింగ్ చేసేసాడు, నన్ను గబ్బులేపేశాడు. ఐఎమ్ సారీ టు సే దిస్. కంప్లైంట్స్ ఇలానే వస్తున్నాయి. అయ్యా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఫర్నిష్ చేయకండి, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెట్టకండి, మీ ఫోన్ నెంబర్లు అడ్డమైన చోట్ల రాయకండి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి పడితే అడిగి చెప్పకండి. ఎవడన్నా మీకు బ్యాంక్ కోడ్ ఫోన్ చేసి నేను బ్యాంకు నుంచి ఇది చెప్పండి అంటే పెట్టేసి నేరుగా అంటే బ్యాంకుకు పోయి చూడండి. అయ్యా మీ వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేశారా నాకు ఈ కాల్ వచ్చింది అని. డెఫినెట్గా అటువంటి కాల్స్ రావు. మనం అది ఆలోచించట్లా. ఎవడో ఫోన్ చేసి మీరు ఈ నంబర్కి డయల్ చేయండి మిస్డ్ కాల్ ఇవ్వండి మీకు ఇన్ని లక్షలు వచ్చేస్తాయంటే ఇంట్లో డబ్బులు అడిగితేనే ఇవ్వరు. ఓకే. అలాంటిది వాడెవడో మనకు ముక్కు మొహం తెలియని వాడు వచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తాము మీరు ఇవి చేసేస్తారా మీకు అవి చెప్పేస్తాము అంటే ఎట్లా నమ్ముతున్నాం సార్ నాకు అర్థం కావట్లే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న టైంలో మనం ఎలాగో ఇల్లు దాటి బయటికి పోలేం కదా. అలాంటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బులు ఏ గేట్వేలో వాడుతున్నాం? ఫోన్పేలో వాడుతున్నామా, గూగుల్ పేలో వాడుతున్నామా, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, ఎన్ని లెక్కలు ఉంటాయి, ఎంత జాగ్రత్త పడాలి మనం. ఇవన్నీ మనం జాగ్రత్త పడకుండా ఎవడో ఫోన్ చేస్తే తెలిసి తెలియని ముఖం వాడు ఫోన్ చేసి నాకు అది చెప్పండి ఇది చెప్పండి మీరు ఆ ఈమెయిల్ పంపండి. ఎస్పెషల్లీ జాబ్ సీకర్స్, దోస్ ఓవర్ ఆల్ సీరియస్లీ లుకింగ్ అవుట్ ఫర్ జాబ్స్. ఈ టైంలో ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ పీపుల్ ఆర్ రియలీ ట్రయింగ్ టు డూ అ ఫ్రాడ్ యాక్టివిటీ. ఎలాంటి ఫ్రాడ్ యాక్టివిటీ? మీకు ఒక ఈమెయిల్ పంపిస్తారు దట్ ఓకే నేను పలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను లేదా మెయిల్ వస్తుంది మీకు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు ఇంటర్వ్యూ కోసం పలానా ఊరికి రావాలి, దానికోసం మీకు ఇంత డబ్బులు అవుతాయి అని చెప్పి అది ఇది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఫోన్ చేసిన వాడు నిజమైన వాడా ఫేకా ఏమీ పట్టించుకోం మనం. నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే వాడెవడో జాబ్ ఇస్తానంటున్నాడు, ఆ జాబ్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే కదా. వాట్ విల్ హ్యాపన్ టు మీ? దిస్ ఈజ్ వాట్ వీఆర్ థింకింగ్. ఎప్పుడైతే మనం ఇది థింక్ చేస్తున్నామో వాట్ ఈస్ దట్ వీఆర్ గెటింగ్? వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ కదా అని అనుకుంటాం. బట్ వాడు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తాం,
వాడు అడిగిన లొకేషన్కి ఎగిరిపోతాం. ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి ఫాల్స్ మెసేజెస్ ఏవి ఒప్పుకోవద్దు. ఏ కంపెనీ కూడా డైరెక్ట్గా మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకొని జాబ్ ఇవ్వదు. ఎటువంటి కంపెనీస్ నుంచి అటువంటి ఈమెయిల్స్ రావు. నెంబర్ వన్. నెంబర్ టూ, అడ్మిషన్స్ టైం. మీకు ఆ కాలేజ్లో సీట్ ఇప్పిస్తాం, మేము ఈ కాలేజ్లో సీట్ ఇప్పిస్తాం, మీరు అర్జెంటుగా మాకు ఒక 20,000 డిపాజిట్ చేయండి అంటే, దయచేసి మీరు కాలేజ్ చూడకుండా, కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడకుండా ఎవడికి పడితే వాడికి డబ్బులు వేయకండి. దిస్ ఇస్ అ ఫాల్స్ మెసేజ్. ఎక్కడ కూడా ఫ్రాడ్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరికీ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆథరైజేషన్ లేకుండా డబ్బులు పంపించకండి. నెంబర్ త్రీ, మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లాటరీ వస్తుంది, లేకపోతే మీకు ఈ లాటరీలో ఇన్ని లక్షలు వచ్చాయి, ఇంట్లో మీరు 10 రూపాయలు మీ పేరెంట్స్ నుంచి తీసుకోవాలంటే 100 క్వశ్చన్స్ వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో 100 డిస్కషన్లు వస్తాయి. అలాంటిది ఎవడో తెలియని వాడు మీకు ఫోన్ చేయకుండా మీకు ఒక మెసేజ్ పెట్టి, నేను మీకు ఓకే ఆ, ఓకే నేను మీకు చెప్తాను, మీరు ఇవన్నీ ఆపేసేయండి, లేకపోతే మీకు డబ్బులు వచ్చేస్తాయి అని అంటే ఎలా నమ్ముతారు సార్? నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ? వీఆర్ నాట్ సపోజ్ టు ఫాలో బ్లైండ్లీ. నెంబర్ ఫోర్, ఆన్లైన్ షాపింగ్. వీలైనంత వరకు కరోనా టైంలో షాపింగ్ తగ్గించండి. ఇంపార్టెంట్ విషయాలు అవసరమైనవి ఏవి, ప్రొవిజన్స్, కూరలు ఇలాంటివి కావాలంటే యూ బై ఇట్ ఫ్రమ్ ఆన్లైన్. ఇంటికి వస్తాయి, కూరగాయలు వస్తాయి, ప్రొవిజన్స్ వస్తాయి. అంతేగాని ఈ టైంలో కూడా నాకు వాట్ యూ కాల్ దట్ గ్యాడ్జెట్స్ కావాలి, మొబైల్స్ కావాలి, అవి తేవాలి, ఇవి తేవాలి. ఒక 2 నెలలు మనకు ఉన్న వాటితో సర్దుకోలేమా? కాంట్ వి గో విత్ ఇట్? కాంట్ వి జస్ట్ సర్వైవ్ విత్ ఇట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతసేపు ఎంతసేపు ఓకే నాకెంతమంది వస్తున్నారు, నాతో ఎలా ఉన్నారు, ఓకే నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే, వీఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ థ్రెట్స్ వీ హ్యావ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థ్రెట్స్. మనకి తెలియకుండా మనకి కనిపించని వాటితో మనం కనపడుతూ ఫైట్ చేస్తున్నాం. అది కరోనా. రెండిట్లో కామన్ ఉంది, సిసి. అది కరోనా, ఇది సైబర్. రెండు కామన్. రెండిట్లోనూ ఇన్విజిబుల్. కామన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. వీడు ఎప్పుడు మోసం చేస్తాడో ఎప్పుడు ముంచేస్తాడో తెలియదు. సైబర్ ఫ్రాడ్స్ చాలా 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 ఎక్కువగా ఉంటున్నాయి. దయచేసి బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ సైబర్ ఫ్రాడ్స్. ఎవరికి పడితే వాడికి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు. ఎటువంటి ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వద్దు. ఫ్రాడ్ ఈమెయిల్స్, స్పామ్ ఈమెయిల్స్ అంటాం, అలాంటి వాటికి డోంట్ ట్రై టు రెస్పాండ్. ప్రతి ఇన్ఫర్మేషన్కి క్లిక్ చేయొద్దు. ప్రతి ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయొద్దు. ఇట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నౌ. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఆథరైజేషన్ ఎంతవరకు ఉందో తెలియదు, బట్ వీ కీప్ ఆన్ ఫార్వర్డింగ్ ద ఇన్ఫర్మేషన్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. కొన్ని ఫ్రాడ్ మెసేజెస్ ఉంటాయి, చైన్ మెసేజెస్. ఇది మీరు 100 మందికి పంపించకపోతే, ఒక దేవుడి ఫోటో పెట్టి ఆ ఫోటోని మీరు 100 మందికి పంపకపోతే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అది అప్పుడు స్టార్ట్ అవుదండి, మీరు 100 మందికి పంపించిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. మీరు 100 మందికి ఆ ఫాల్స్ మెసేజ్ పంపించాక, దట్స్ వెన్ ద బ్యాడ్ టైం విల్ స్టార్ట్ అండ్ యూ విల్ బీ ఇన్ టు ప్రాబ్లం. ఏ రోజు దేవుడు ఫోన్ చేసి మీకు అడగడు, నా ఫోటో వాళ్ళకి పంపించండి, నా ఫోటో వీళ్ళకి పంపించండి అని. ఓకే, బట్ యు నో వాట్, మనమే మూర్ఖత్వం. ఎవడో ఫ్రీగా ఏదో ఇస్తా అన్నాడు, ఎవడో ఫ్రీగా ఏదో చెప్తా అన్నాడు, రైట్? ఇవన్నీ ఆలోచించకుండా, మనం ఏం చేస్తున్నామో చూసుకోకుండా, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు వర్క్ లైక్ ఎ బ్లైండ్ ఫెలో. మనకన్నా వాళ్ళే బెటర్. కనపడకపోయినా ఆలోచిస్తారు, 10 సార్లు థింక్ చేస్తారు. మనం అది కూడా చేయట్లే. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఫాలో వెరీ బ్లైండ్లీ. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్? మనం అసలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నాం? ఆ, అంటే ఏదైనా చేసేటప్పుడు ఒక 10 సార్లు ఆలోచించాలి. ఆన్లైన్లో మనకి ఎంతవరకు సేఫ్గా ఉన్నాం, సిస్టమ్స్లో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయండి, ప్రొటెక్షన్ పెంచుకోండి, మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో చెక్ చేసుకోండి. అంతేగాని వచ్చిన ప్రతి మెసేజ్కి రియాక్ట్ అవ్వడము, వచ్చిన ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవ్వడము, ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్కి ఆన్సర్ చేయడము, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అన్లెస్ ఆర్ అంటిల్ యూ నో దెమ్ వెరీ పర్సనలీ, డోంట్ రెస్పాండ్ టు ఎవ్రీ సింగిల్ ఆన్సర్. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకని అంటున్నాను? ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ 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 సీరియస్. అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో చూస్తే, మీరు ఎంతవరకు కరెక్ట్గా వెళ్తున్నారో అని అడిగితే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ, హౌ మెనీ ఆఫ్ యూ థింక్ వీఆర్ సేఫ్ టుడే సార్? మనకి ఏమాత్రమన్నా, డూ యూ రియలీ థింక్ వీఆర్ ఆల్ వెరీ మచ్ సేఫ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్? నో, నెవర్. ఎందుకని? ఎందుకంటే వీ నో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ ప్రాపర్లీ. దట్ ఇస్ అ వన్ రీజన్. దట్ ఇస్ అ వన్ రీజన్. చాలామంది చేస్తున్న మిస్టేక్ అదే.
చాలామంది ఇప్పుడు సైబర్ యాక్టివిటీస్‌లో తెలియనిది ఏంటంటే, అది ఎలా జరుగుతుందో మనకు టెక్నాలజీ వైస్ తెలీదు. జరిగిన తర్వాత వచ్చే నష్టమే తెలుస్తుంది. ఇవాళ నేను ఇక్కడ నా కంప్యూటర్‌లో కూర్చొని రిమోట్‌గా ఇంకో 10 మంది కంప్యూటర్‌లో ఆన్సర్ చేసుకుంటూ, అవసరమైతే వాళ్ళ కంప్యూటర్ షట్ డౌన్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నా. నిజానికి ఈ హ్యాకింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరంటే, హానెస్ట్‌లీ టెల్లింగ్ దే ఆర్ నాట్ మాస్టర్స్. చదువులో మాస్టర్స్, పీజీలు, ఎంఫిల్‌లు, ఎంటెక్‌లు చేసినోళ్ళు కాదు. ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ డ్రాప్డ్ అవుట్స్. Fourth and fifth class dropped out people, they are actually trying to make a big money out of it. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామనంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్. వీ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వీ ఫీల్ లైక్ ఐఎమ్ అబ్సల్యూట్లీ గోయింగ్ సేఫ్. సో బీ వెరీ 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 కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీ సింగిల్ ఫ్రెండ్షిప్. డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అండ్ సే దట్ ఓకే దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్. ఏదైనా పని చేసేటప్పుడు ఆన్లైన్లో ఆలోచించండి. తెలిసి తెలియని గేట్వేలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య గూగుల్ పేకి సంబంధించి ఆర్బీఐ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. గూగుల్ పే ఇట్లాంటి వాటిలో ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే దానికి మేము కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ బేస్డ్. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒకటికి 10 సార్లు అవతల వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని ముందు ఒక ₹1 పంపించి వాళ్ళకి వచ్చిందా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దెన్ యూ డూ ద రెస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి మనం డబ్బులు పంపించేసి ఆ డబ్బులు ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోయి ఎలా ఉంటుందంటే ఈ వద్దంటే వినకుండా కరోనా టైంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బయలుదేరి మధ్యలో టోల్ గేట్ దగ్గర పోలీసు ఆపి నీకు జబ్బు ఉంది 14 రోజులు క్వారంటైన్లో ఉండని చెప్పి ఇంకేదైనా హాస్పిటల్లో పడేస్తే ఇటు మన ఇంట్లోనూ లేక అటు మనం పోవాల్సిన డెస్టినేషన్ పోక హాస్పిటల్లో పడినట్టు ఉంటుంది అది. సో ఇట్స్ వెరీ 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 కేర్ఫుల్. ఐ మీన్ బీ వెరీ కేర్ఫుల్. డోంట్ ట్రై టు డూ ఎనీ ఆఫ్ సచ్ యాక్టివిటీస్. ఎందుకని యూ నీడ్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ వర్క్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది వదిలేసి మనం వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ సార్ అంటే ఈ విషయం తెలియక కాదు, పబ్లిక్కి చాలామందికి తెలుసు. అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మనకి తెలిసే చాలా తప్పులు చేస్తున్నాం. సో డూ నాట్ రిపీట్ దిస్. కరోనా టైంలో ఎటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్కి తావు ఇవ్వకండి. ఎవడన్నా ఫోన్ చేస్తే బ్యాంక్స్ నుంచి అని నేరుగా బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి. ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని పాస్వర్డ్లు చెప్పమని ఓటీపీలు చెప్పమని అడగదు. ఎటువంటి మెయింటెనెన్స్లు ఉండవు. అటువంటి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటే నిజంగానే మీకు అఫీషియల్గా బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది దట్ యువర్ సర్వర్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్. ఐల్ షో యూ దట్ మెసేజ్. అటువంటి ఎలా ఉంటాయో ఆ మెసేజ్లు నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. అంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సీ దిస్. ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ విజిబుల్. బట్ అఫీషియల్గా బ్యాంక్స్ నుంచి మెసేజెస్ వస్తాయి. ఏమని? బాబు మేము ఇవాళ సర్వర్ మెయింటెనెన్స్ ఉంది, లేకపోతే మాకు ఇటువంటి వర్కౌట్ జరుగుతుంది, సో మీరు ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి, ఎవరికి ఏమీ చెప్పొద్దు అని. సో బ్యాంక్స్ ఏ రోజు కూడా మిమ్మల్ని డబ్బులు డైరెక్ట్గా ఇవ్వమని అడగవు, లేదా ఓటీపీలు చెప్పమని అడగవు. రెండోది, ఎవరో కూడా తెలియకుండా ఫోన్ చేసి మేము పలానా దాని నుంచి మాట్లాడుతున్నాం, ఎస్పెషల్లీ డొనేషన్స్, ఈ పేరు మీద చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీకు తెలిసిన వాళ్ళు లేదా మీరు వెళ్ళగలిగే ఫెసిలిటీ ఉంటే వెళ్ళి పరిస్థితి చూసి అప్పుడు డొనేట్ చేయండి. ఇది కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ డ్యూరింగ్ కరోనా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డూ నాట్ ట్రై టు బ్లైండ్లీ గో అండ్ బిలీవ్ ఎవ్రీ వన్. అర్థమైందా? ఎందుకంటే వీ డోంట్ నో హూ ఈజ్ లైక్ వాట్. సో డొనేషన్స్కి దూరంగా ఉండండి. మూడోది, పర్చేసెస్ కొంచెం తగ్గించండి. యూ డోంట్ నో వాట్ యూ విల్ బై, హౌ విల్ ఇట్ బీ, కాబట్టి పర్చేసెస్ తగ్గించండి. అండ్ నెంబర్ ఫోర్, డోంట్ బ్లైండ్లీ బిలీవ్ ఎనీ వన్. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఏదైనా పాస్వర్డ్లో స్టక్అప్ అయితే నేరుగా బ్యాంకుకి వెళ్ళి మాట్లాడండి. అక్కడి నుంచే కస్టమర్ కేర్తో మాట్లాడండి. సో మెయిన్ జాగ్రత్తలు, పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా మీరు వాడే డివైజెస్లో ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టొద్దు. సోషల్ మీడియాలో మీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయొద్దు. మీ పర్సనల్ నెంబర్స్ ఎక్కడ పడితే అక్కడ రాయొద్దు. మీ అకౌంట్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా ఎక్కడ అనౌన్స్ చేయొద్దండి. అది మన ఆస్తి, పబ్లిక్ ప్రాపర్టీ కాదు. ఎక్కడ పడితే అక్కడ అనౌన్స్ చేసి, అండ్ మీరు ఏదైనా ఊర్లకు పోదలుచుకుంటే వెళ్ళండి, ఎవడు మిమ్మల్ని ఆపడు. బట్ నేను ఆ ఊరికి పోతున్నా, మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ సొసైటీకి నాకు అర్థం కాదు ఏమనికి వస్తుంది.
ఎందుకు పనికిరాదు, రైట్? సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్ వెరీ ఛాలెంజింగ్. ఒకసారి ఆ ఫ్రాడ్ జరిగితే వాడిని పట్టుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో దయచేసి డూ నెవర్ ట్రై టు గెట్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ ట్రాప్డ్ బై సమ్వన్. ఎవరి ట్రాప్లోకి పడకండి. బీ నార్మల్, బీ కూల్. మీకు తెలిస్తేనే చేయండి, తెలియకపోతే గమనం ఉండండి. నమ్మకం ఉంటేనే చేయండి, నమ్మకపోతే వదిలేయండి. అంతేగాని ప్లీజ్ డూ నాట్ ట్రై టు డూ ఇట్ అన్లెస్ ఆర్ అంటిల్ యూ నో దెమ్ పర్సనలీ. సో కరోనా టైంలో బీ కేర్ఫుల్. ఎందుకంటే చాలా కంపెనీల్లో ఫ్రాడ్స్ జరిగాయి. ఎందుకంటే సెక్యూరిటీ లేదు, సిస్టమ్ సెక్యూరిటీ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ వాడడం మానేయండి. మెట్రో స్టేషన్లలో, లేకపోతే రోడ్ల మీద, లేకపోతే పార్కుల దగ్గర ఫ్రీగా వైఫై ఉంది కదా గవర్నమెంట్ది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని అవి ఏదో డౌన్లోడ్ చేద్దామనంటే పబ్లిక్ వైఫై నెట్వర్క్ సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడో ఒకడు ఆ నెట్వర్క్లోంచి మీ సిస్టంలోకి ఎంటర్ అయిపోతాడు, మీకు తెలియదు ఆ విషయం. దెన్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ గెట్ ఇన్ టు అ ప్రాబ్లమ్. మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ సిస్టమ్ హ్యాక్ అవుతుంది, మీ డేటా మిస్ అవుతుంది. ఇవన్నీ తెచ్చుకునే బదులు ఇంట్లో వైఫై ఉంది, మొబైల్ డేటా ఉంది, దాన్నే వాడుకుందాం, దాంతోనే ఎంజాయ్ చేద్దాం. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. డూ నాట్ గివ్ ఎ ఛాన్స్ టు ఎనీ వన్. పోలీస్ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ ఇన్ఫార్మింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న మాటలు వినండి. దయచేసి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్కో పోలీస్ డిపార్ట్మెంట్కో ఇన్ఫార్మ్ చేయండి. And do never try to take an opportunity of getting into a trap. Okay? And do not blindly believe anyone. ఇది చాలా 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 తప్పు. మీకు తెలియకపోతే వదిలేయండి, రైట్? సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. I wanted to make it simple. So I thank Rajshekhar garu for giving this chance. So thanks Andy. So thank you so much. And అలాగే పద్మకళ గారు who referred me through రాజశేఖర్ గారు. సో మేడంకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఆడియన్స్ ఉండి ఏదైనా క్వశ్చన్ డిస్కషన్ ఉంటే కామెంట్లో పెట్టచ్చు. ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. లేదంటే వీ కెన్ ఎండ్ అప్ ద వీడియో. ఆర్ ఇఫ్ యూ కెన్ స్పీక్, ఇట్స్ ఓకే. వాట్సాప్ ఆల్సో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్? అబ్సల్యూట్లీ సార్. వాట్సాప్కి ఏం తక్కువేం కాదు, చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్సాప్ సెక్యూరిటీ అనేది చాలా బలహీనం. 10 నిమిషాలు పడుతుంది వాట్సాప్ని హ్యాక్ చేయడానికి ఎవరికైనా తెలిసిన వాడికి బాగా. అందుకే చెప్తున్నా, వాట్సాప్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్లు దయచేసి స్టోర్ చేయకండి. డూ నాట్ సెండ్ యువర్ ఫొటోస్, డూ నాట్ సెండ్ యువర్ ఎనీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్. కావాలంటే మెయిల్ పంపించండి, లేదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, బాబు అన్నీ రాసుకో. అంతేగాని అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ వాట్సాప్లో పంపిస్తే అది కర్మగాలి హ్యాక్ అయిందంటే వేర్ ఈస్ దట్ వీ విల్ గో? ఏ అప్లికేషన్కైనా సెక్యూరిటీ అనేది కొంతవరకే ఉంటుంది. ఆ సెక్యూరిటీ పోగొట్టుకునే పని మనం చేస్తాం. ఎట్లా? మొబైల్లో యాంటీవైరస్ ఉండదు, మొబైల్ సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, కొత్త కొత్త గేములు యాప్లు డౌన్లోడ్ చేసేస్తాం. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన సెక్యూరిటీకి ప్రాబ్లం రావడం వల్ల మన మొబైల్ ఈజీగా హ్యాక్ అవుతుంది, రైట్? సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ లేడీస్, డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ పబ్లిక్ మీడియా ఎవ్రీ టైమ్. సెక్యూర్డ్గా ఉండండి. మీ ఎటువంటి యాక్టివిటీ అయినా మీకు ఆ ప్లాట్ఫామ్ సేఫ్ అనుకుంటేనే చేయండి. ఓకే? అదేమో ఒక కంట్రీకి సంబంధించిన ప్లాట్ఫామ్ అని నేను చెప్పట్లా. ఎనీ ప్లాట్ఫామ్, జస్ట్ ట్రై టు బీ సేఫ్, దట్స్ ఇట్. డోంట్ టేక్ ఎ ఛాన్స్. సో ఏ అప్లికేషన్ అన్నా హ్యాక్ అవ్వచ్చు, ఎవడన్నా థ్రెటన్ చేయొచ్చు, ఎవడన్నా మోసం చేయొచ్చు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే పోస్ట్ మార్టం స్టేజ్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఎనీ సజెషన్స్, ఎనీ ఇన్పుట్స్? Thank you so much, Giridhar garu, that you had a question. Thanks for that. And then anyone has any questions? If not, we'll end the session. Andukani సార్ రాజశేఖర్ గారు ఉన్నారా సార్? మీరు ఇఫ్ యూఆర్ దేర్ ఐ విల్ సే బిగ్ థ్యాంక్స్, లేదా ఐ టాక్ టు యూ అగైన్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. డూ నాట్ బ్లైండ్లీ బిలీవ్ ఎనీ వన్. సో కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్, కీప్ యువర్ ఫ్యామిలీ సేఫ్, కీప్ యువర్ కిడ్స్ సేఫ్. దయచేసి వాళ్ళకి ఏం వాడుతున్నారో మానిటర్ చేయండి. దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేస్తూ ఉండండి. ఆన్లైన్ క్లాస్లో ఉన్నారా, ఆఫ్లైన్ క్లాస్లో ఉన్నారా? ఒకవేళ మీ పిల్లవాడికి మొబైల్ ఇస్తే దాంట్లో మీ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే ప్లే స్టోర్లో, గూగుల్లో లోపల ఇంకొక ల్యాప్టాప్లో నుంచి అదే జీమెయిల్ ఐడికి సంబంధించిన హిస్టరీ చెక్ చేయండి.
ఏ మినిట్లో అబ్బాయి ఏం చేస్తున్నాడు. దట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ పుట్ ఏ సర్విలెన్స్ ఆన్ ఇట్. వాడికి ఫోన్ ఇచ్చేసేయండి. వాడు గేమ్ ఆడుకుంటున్నాడా ఏం చేస్తున్నాడు అని అవసరం. బట్ యూ కీప్ ఆన్ బ్రౌజింగ్ ద హిస్టరీ ఆఫ్ గూగుల్. ఏం వెబ్సైట్స్ చూస్తున్నాడు, ఏం డౌన్లోడ్ చేస్తున్నాడు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. వీ హ్యావ్ 6 people. ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు. ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ అండ్ దెన్ ఐల్ ఎండ్ అప్ ద సెషన్. Right. So, thank you so much. Thanks for being so patient. And again, thanks to Giridhar Garu. And also big thanks to Rajshekhar Garu for giving this opportunity. And thanks to everyone who have been a part of this live session now. And that's all from my end. Thank you so much. And I'm ending the video. Signing off. Bye. Any other discussions we have? Any questions, any inputs? Right. Thank you so much, Andy. Thanks to everyone for being today. I mean, like for being here. Thank you so much. Thank you.